సార్ యాలన్ సార్ బండి ఇక్కడ ఉంది సార్. ఎక్కడ? ఎస్పీ గారి ఆఫీస్ ముందు. కానీ బండిలో ఆయన లేరు సార్. అది అక్కడే ఉండి నేను వస్తున్నాను. అలీషా, కాసేపటి క్రితం వరకు నీ కండిషన్ నాకు మెడికల్ క్యూరియాసిటీ మాత్రమే. కానీ మిస్టర్ దినేష్ రావడానికి ముందు నాకు కొన్ని విషయాలు తెలిసి వాటికి ఎలా రెస్పాండ్ అవ్వాలో నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఏంటి డాక్టర్? నువ్విప్పుడు చెప్పినవన్నీ విన్నాక యూ హ్యావ్ ద రైట్ టు నో. కానీ అది చెప్పాల్సింది నేను కాదు. కమ్ విత్ మీ. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. నేను దినేష్ చంద్రన్, కేరళ పోలీస్. లాస్ట్ ఇయర్ ఉదయం మర్డర్ కేసుకి సంబంధించి దినేషన్ ఏను సర్ప్రైజ్ కాలు. ఆ టైంలో విట్నెస్ యొక్క ఐడెంటిటీని డీటెయిల్స్ని సెట్ చేసి ఇచ్చారు కదా విట్నెస్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ఏ తమిళ్ మలయాళీ ఫ్రమ్ యువర్ టీమ్. ఆలన్ జాకబ్? ఎస్ సార్. ఆయన కొత్త కేసు గురించిన డీటెయిల్స్ అడగడానికి నేను మీకు కాల్ చేశాను. దినేషన్, ఆలన్ జాకబ్ ఈస్ నాట్ ద పోలీస్ ఆఫీసర్ ఎనీమోర్. వీఆర్ సర్చింగ్ ఫర్ హిమ్. వాడు ఒక పెద్ద క్రిమినల్. అలీషా, ఫ్యూ మంత్స్ బ్యాక్ నా సిస్టర్ నీరజ, షీ వాస్ బ్రూటలీ రేప్డ్. అది చేసిన వాడి పేరు అమర్ ఫిలిక్స్. నువ్వు ఆ ప్రోగ్రామ్ చూసావా? నేను చూడలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఆ అమ్మాయి మాటలు వింటేనే చిరాకు వస్తుంది. వాడి లొకేషన్ ట్రాక్ డౌన్ చేసి వాడిని చంపి కాల్చి పారేశాను. కోపం, దుఃఖం, ఏమి చేయలేని ఒక హెల్ప్లెస్నెస్ ఆ సమయంలో నాతో నిలబడింది దేవికానే. ఆ తర్వాత నేను ఆ కేసు గురించి ఆలోచించలేదు. దేవికాని నీరుని తీసుకొని బెంగళూరులో నేను చేస్తున్న పనికి ఒక లాంగ్ లీవ్ పెట్టి మా సొంత ఊరికి వచ్చేసాం. అప్పుడు మేము ఆశపడింది నీరు ఎలాగైనా రికవర్ అవ్వాలన్నది మాత్రమే. నీరు, ఈమె లినోరా బర్గిల్. ఇస్రాయెల్లో ఒక చిన్న టౌన్లో పుట్టింది. ఈ లోకంలో ఒక పెద్ద సూపర్ మోడల్ అవ్వాలన్నదే తన కల. కానీ ఒకరోజు రాత్రి ఒక ట్యాక్సీలో పెట్టి షీ వాస్ ఫిజికలీ అటాక్డ్ అండ్ బ్రూటలీ రేప్డ్. ఆ రోజు 18 ఏళ్ల అమ్మాయి తను. తన కెరియర్, డ్రీమ్స్, పబ్లిక్ లైఫ్ అన్నీ నాశనమైపోయి ఉండాలి. కానీ ఎవడో తన జీవితంలో చేసిన పాపానికి తను ఓడిపోదలుచుకోలేదు. 7 months later, in November 1998, తను మిస్ వరల్డ్ లినోరా బర్గిల్. నీలో కోపం, ఆవేదన, ఫ్రస్ట్రేషన్ అన్నీ ఉంటాయని నాకు తెలుసు. ఉండాలి కూడా. కానీ నువ్వు ఓడిపోకూడదు. నీ విల్ పవర్తో నువ్వు సాధించగలిగే ఏ ఒక్క విషయాన్ని ఎవ్వడు నీ దగ్గర నుంచి లాక్కోలేడు. నువ్వు ఈ ట్రామాని ఓవర్కమ్ చేసి నీ నార్మల్ లైఫ్కి తిరిగి రావాలి. దానికి ఎంత సమయం అయినా నువ్వు తీసుకో, కానీ తిరిగి రావాలి, వచ్చి తీరాలి. నీరు, నీ జీవితంలో ఇక మీదట ఏం జరిగినా, ఎవరు నిన్ను ఎదిరించినా నువ్వు ఎప్పుడు తలెత్తుకొని బతకాలి.
జగమంతా వెతికేవా వీచేటి చిరుగాలై ఆకాశం అంటేవా. తన జీవితంలో జరిగిన ఆ విషయాన్ని తను కంప్లీట్గా మర్చిపోయే సమయంలో బెంగళూరులో మా నైబర్ అన్సార్ అలీ మమ్మల్ని చూడడానికి వచ్చాడు. నీరజతో కలిపి కిడ్నాప్ చేయబడ్డ సకీనా బ్రదరే అన్సార్. వాడా రోజు వచ్చింది నమ్మసక్యం కానీ ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి. మెంటల్ బ్రేక్డౌన్ వల్ల ట్రీట్మెంట్ తీసుకుంటున్న సకీనా దగ్గర తనని రేప్ చేస్తున్నప్పుడు తీయబడ్డ ఒక 30 సెకండ్స్ వీడియో క్లిప్తో ఒకడు అన్సార్ని కలిశాడట. నీ సిస్టర్తో నేను టైం స్పెండ్ చేసిన ఓపెనింగ్ విజువల్స్ ఇవి. దీని 1 అవర్ ఫుల్ వెర్షన్ నా దగ్గర ఉంది. 25 లక్షలు నువ్వు నాకు ఇచ్చేస్తే నీ చెల్లి వీడియో ఇంటర్నెట్లోనూ టెలిగ్రామ్లో ఉన్న పోర్న్ గ్రూప్స్లోనూ అప్లోడ్ అవ్వదు. దట్ ఈస్ మై డిమాండ్. ఆ నిమిషం నీరజాని మర్చిపోయాను, దేవికకి నేను ఇచ్చిన మాటని మర్చిపోయాను. ఎవర్రాది? వదిలే, నన్ను వదిలే. Forgive me. Sorry. కొచ్చినికి నేను తిరిగొచ్చినప్పుడు ఒకరు ఎదురు చూస్తున్నారు. సకీనా ఇంకా అన్సార్ వాళ్ళ నాన్న అమీర్ అలీ. అన్సార్ని మీరే కాపాడాలి. సకీనా తన కోసమే వాడు ఇవన్నీ చేశాడు. తన పరిస్థితి మీకు తెలుసు కదా. వీడైనా క్షేమంగా ఉండాలి. నాకు తెలుసు, చనిపోయిన వాడు ఎవడైనా సరే వాడిని వెతుక్కుంటూ ఎవరో ఒకరు వస్తారు. వాళ్ళ వల్ల నా అన్సార్కి ఏం కాకూడదు సార్. ఈ విషయం బయటకు వస్తే ఆ తప్పు నేను ఒప్పుకుంటాను సార్. అన్నా, నాకెవ్వరూ లేరు సార్. దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆయన ఆ రోజు చెప్పింది నేను ఊహించిందే. ఒక ఫ్రెండో, ఒక ఫ్యామిలీ మెంబరో, లేదా ఒక అసోసియేటో అన్సార్ కోసం వస్తారని. కానీ వచ్చింది బెంగళూరుకి చెందిన ఒక పోలీస్ ఆఫీసర్, ఆలన్ జేకబ్. హరన్, దినేష్కి ఇప్పుడు ఒక కాల్ వచ్చింది. ఆలన్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాడని. అక్కడే ఆలన్ మనకు చెప్పిన హార్డ్ డ్రైవ్ ఉంది, ఎవిడెన్స్ లాకర్లో. వాడి బిల్డింగ్ లోపలికి వెళ్ళలేదు, కుదరదు కూడా. సరే, హార్డ్ డ్రైవే వాడికి కావాలంటే ఖచ్చితంగా వస్తాడు. వాడిని పట్టుకోవాలంటే ఆ డ్రైవ్లో ఏముందో వాడికంటే ముందు మనం తెలుసుకోవాలి. దానికన్నా ముందు దీనికి నీకు సంబంధం ఏంటో చెప్పు. నువ్వు గీసిన స్కెచ్లో ఉన్న అమీర్ అలీ స్వయంగా వచ్చి సరెండర్ అయ్యాడు. అతన్ని లాయర్ బెయిల్ మీద తీసుకెళ్లాడు. మ్యాజిస్ట్రేట్ స్పెషల్ ఆర్డర్ అంట. సో హరన్, ఈ రోల్ ఏంటో తెలిసేదాకా ఆలన్ లానే నువ్వు నాకు ఒక సస్పెక్ట్వి. నువ్వురా, మనం కొంచెం మాట్లాడాలి. సరే సార్, నేను